అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారు నిద్రలేమిని అధిగమించాలి, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు అవకాశం, దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువ, అధిక శాతం అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం, అదేవిధంగా తల్లి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉండే ఆత్మీయులైన తోబుట్టువులతో చర్చలు జరపడానికి, అలాగే సంతాన వర్గంతో కలిపి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే, కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ పడడానికి అవకాశం అధికంగా కనబడుతుంది. చిన్ననాటి మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే ప్రియమైన వ్యక్తులతో మీరు చర్చలు జరపడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే దూర ప్రయాణాలకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలకి అధిక శాతం ఫోకస్ చేస్తారు. అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండే సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మీన రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగత అంశాలకి, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. అయితే సంతాన వర్గంతో మాట పట్టింపులకి తగిన దూరంగా ఉండాలి. అలాగే మీ ఆలోచనలు సంపూర్ణంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ప్రయత్నాల్లో కూడా కొన్ని అవరోధాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్వేగాలను అధిగమిస్తూ, అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని సహనంతో భరిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి, వృత్తిలో గౌరవం, కీలక నిర్ణయాలు, ఇతరులతో చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగాను భావించవచ్చు. స్వగ్రామ సందర్శన మీద ఎక్కువ ఆసక్తి చూపించే సమయంగాను దీన్ని మనం భావన చేయొచ్చు.